హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేసేద్దాము. స్టార్టింగే చీటీ దొరుకుద్ది కదా, నాకు ఇవ్వంటే నాకు ఇవ్వని చెప్పి వీళ్ళు ముగ్గురు డిస్కషన్ చూపిస్తారు. కానీ ఒకటి ఏంటంటే లైవ్లో ఎక్కడ రికార్డ్ అవ్వలేదో ఏమో తెలియదు, అసలు ఎవరి ద్వారా పడింది, ఎలా పడింది కిందకి ఆ చీటీ అనేది, ఆ టాస్క్ చీటీ అనేది తెలియదు అనమాట. సో వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఆ డిస్కషన్ కూడా భలే ఫన్నీగా అనిపిస్తుంది. ఎవరా ఏంటి అని రీతు వచ్చి రెబల్ లాగా ఇట్లా పోజ్ కొడుతూ అది ఇది తను బాగా ఆడిందని చెప్పాలి. సో దాని తర్వాతన ఈ లోపల బిగ్ బాస్ ఫోన్ చేస్తారు. సుమన్ శెట్టి ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఇక్కడతో సుమన్ శెట్టికి దివ్యకి రెబల్గా టాస్క్ ముగిసింది, మీ ఇద్దరు టాస్క్ కంప్లీట్గా ఫినిష్ చేశారు అని చెప్పి చెప్తారనమాట. సో దివ్య ఇది ఇక్కడతో ఉంచేయాలి, ఎవరితో డిస్కస్ చేయకూడదు అని చెప్పి క్లియర్గా కాల్ అవుట్ చేసినా సరే దివ్య వెళ్ళి ఇక్కడ కళ్యాణ్తో మాట్లాడతారు. నాకు అది ఏంటో అర్థం కదా, అసలు ఎలాగా మాట్లాడకూడదు అన్నప్పుడు ఈవిడ మాట్లాడినప్పుడు అది ఇల్లాజికల్ కదా. అంటే ఆయన చెప్పిన మాట వినలేనట్టే కదా. అప్పుడు ఏదో ఒక పనిష్మెంట్, ఏదో కంటెంటర్షిప్ నుంచి తీయడం ఏదో ఒకటి జరుగుంటుంది ఫెయిర్ ఇనఫ్గా. బట్ అది జరగలేదు. ఎస్పెషల్లీ ఇది కూడా టెలికాస్ట్ చేస్తుంటే బాగుండేది. దివ్య గారు రివీల్ ఆవిడ నోటి నుంచి వచ్చేలా కళ్యాణ్ మాట్లాడాడు, అది కూడా టెలికాస్ట్ చేస్తుంటే బాగుండేది. దాంతోపాటు క్లియర్ కట్గా చెప్పుంటాల్సింది, ఆవిడ రివీల్ చేయలేదు, ఈయన రాబట్టించారు కాబట్టి దీంట్లో కన్సిడర్ కాదు అని చెప్పి రివీల్ చేయించినా అక్కడ ఇంకో కొంచెం వాల్యూ యాడ్ ఆన్ అయి ఉండేది. లేదా చూసే వాళ్ళకి అది ఖచ్చితంగా ఇది అన్ఫేర్, ఇది ఎలా అవుతుంది అని వెళ్తుంది ఆలోచన. పార్షియల్గా వెళ్తున్నట్టే అనిపిస్తుంది వీళ్ళకి సపోర్ట్ చేస్తూ. సో అక్కడితో ముగిసింది అంటారు. ఈ లోపల సుమన్ శెట్టి దివ్య పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటే సుమన్ శెట్టి అంటే బాగానే ఇచ్చేశారు, సో మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు, ఇక్కడితో రెబల్గా మీ టాస్క్ అయిపోయింది అని అంటారు. దాని తర్వాత రీతు గారికి ఒక టాస్క్ ఇస్తారనమాట. రీతుని కొత్త రెబల్ కింద ఇంట్రడ్యూస్ చేసి తనకి ఎవరైనా ఒకరితో గొడవ వేసుకోమంటారు. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, రీతు గారి గేమ్ కోసం జుత్తే కట్ చేసుకున్నారు, ఇదో లెక్క అన్న రేంజ్లో వెళ్తారు. ఇమాన్యుయల్తో గొడవ వేసుకున్న పాయింట్ ఏంటంటే, నేను తనుజ రీతు వాళ్ళు మాట్లాడుకుంటారు డెమోన్ పవన్ తీసినప్పుడు అలా ఎలా తీస్తారు అని. సో అదే డిస్కషన్ వచ్చి నువ్వు కూడా పాయింట్ పెట్టావు కదా, నేను విన్నాను కదా అన్నట్టు ఇమాన్యుయల్ దగ్గర మాట్లాడుతూ మధ్యలో రాము వస్తే రాము కూడా ఒక 4 మొట్టికాయలు వేసినట్టు మాటలు చెప్పి మొత్తాన్ని గొడవ వేసుకొని బిగ్ బాస్తో చెప్తారు, బిగ్ బాస్ టాస్క్ ఇట్లా ఫినిష్ చేశాను అని. సో బిగ్ బాస్ అడుగుతారు, ఈ లోపల టాస్క్కి రెడీ అవుతుంది అనమాట. ఇట్లా వాటర్ టాస్క్లా ఉంటుంది, లైక్ రైస్ ద ఫ్లాగ్ అని టాస్క్ అనమాట. సో ఆ టాస్క్ గురించి ఒక లెటర్ వస్తుంది, వీళ్ళందరూ టాస్క్ చదువుతూ ఉంటారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ టాస్క్ ఏంటి ఎలా ఆడాలి అని. ఈ లోపల రీతు చెప్పాలి ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నారు అని. ఫస్ట్ గౌరవ్ అని చెప్తుంది. గౌరవ్ అని చెప్పాక మళ్ళీ వెళ్ళి అందరు డిస్కషన్స్ విని, ఇప్పుడు తిని వస్తున్నాడు టాస్క్లోనికి ఆడడానికి, సాయి వస్తున్నాడు, సో సాయిని తీయాలని చెప్పి సారీ మారుస్తున్నా అని చెప్పి మళ్ళీ సాయి అని చెప్తారు. సో టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు వెంటనే సాయి ఫోన్ వచ్చి మిమ్మల్ని తీసేసారు టాస్క్ నుంచి, మిమ్మల్ని కిల్ చేశారు రెబల్, సో మీ టాస్క్ ఆడడానికి వీల్లేదు, మీ టీషర్ట్ తీసేయండి అని అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, శ్రీనివాస్ సాయి గారు అన్నీ గుర్తుంచుకుంటారు. ఇక్కడ మామూలుగా కాదు, ఇతను రెబల్ ఎవరు అని ఫైండ్ అవుట్ చేయడం ఇప్పటి నుంచి హంట్ స్టార్ట్ చేస్తారనమాట. కానీ అన్ని రాంగ్ గెసెస్ చేస్తారు చాలా మటుకు. సో అక్కడ ఆయన చాలా రాంగ్ గెస్సింగ్ వెళ్తుంది. దాని తర్వాత ఈ లోపల ప్యారల్గా టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఆ టాస్క్ అవుతున్నంతసేపు 2 వాటిలో వాటర్ వేయాలన్నమాట, 2 బీకర్స్లో వాటర్ వేస్తుంటాడు గౌరవ్, పాపం ఫాస్ట్గానే చేస్తుంటాడు. తనుజ గారు రెండిట్లో ఎలా వేస్తావు స్టార్టింగ్లో ఆవిడ స్ట్రెస్ అయిపోయి ఈయన స్ట్రెస్ పెడుతుంది, అరుస్తుంది. బట్ ఐ అగ్రీ, సగం నుంచి గౌరవ్కి ఫుల్ ఎంకరేజ్ చేసింది, చీరప్ చేసింది, అంతా బాగానే ఉంది. సో అక్కడతో టాస్క్ అయిపోతుంది. గౌరవ్ అదే యాజ్ యూజువల్ ఆరెంజ్ టీమ్ విన్ అవుతారు. నిన్న టాస్క్లో గెలిచింది తనుజ కాబట్టి బ్యాచ్ డిస్కషన్ వచ్చినప్పుడు తనుజకి బ్యాచ్ ఇవ్వడం జరిగింది కదా. ఇప్పుడు చూడండి ఎంత కన్నింగ్ అంటే, గౌరవ్ అంటారు నాకు కావాలి బ్యాచ్ అని, ఇమాన్యుయల్ అంటారు కాదు నాకు కావాలి అని. ఇమాన్యుయల్ తనుజ కలిపి అక్కడ అంత కన్నింగ్గా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు అనిపించింది. ఫెయిర్ ఇనఫ్గా ఫస్ట్లో ఇమాన్యుయల్ వెళ్ళి ఆడాడు కాబట్టి ఇమాన్యుయల్కి వచ్చింది, సెకండ్ ఏమో తనుజ వెళ్ళింది కాబట్టి సో తనుజ తీసుకుంది, విన్ అయింది. ఇప్పుడు గౌరవ్ విన్ అయ్యాడు కాబట్టి నెక్స్ట్ అతను తీసేసే ఛాన్సెస్ హై ఉంటాయి. ఎందుకంటే గౌరవ్ చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ అని ప్రతి ఒక్కరికి ఇంట్లో నమ్ముతూ ఉంటే, నమ్మకం కాదు నిజమే, అతను బాగా ఆడతాడు, చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ అతను. సో అతన్ని తీసే ఛాన్సెస్ హై ఉంటుంది కాబట్టి వీళ్ళు తెలివైన అయితే అతనికే ఇవ్వాలి. బట్ ఎవరైతే రెబల్ ఉన్నారో గెస్ట్ చేయండి అనే సమయంలో గ్రీన్ బ్యాచ్ ఉపయోగపడదు చెప్పాలంటే. ఓన్లీ ఈ రెబల్ కిల్లింగ్స్ నుంచి సేవ్ అవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అనమాట బ్యాచ్.
మొత్తానికైతే గౌరవ్ నాకు ఎంత నచ్చుతాడంటే ఈరోజు ఎపిసోడ్లోనే అతని కోసం అతను బాగా ఫైట్ చేసుకుంటాడు. నాకెందుకు ఇవ్వరు, నాకు ఇవ్వాలి, ఎవరి కోసం ఇవ్వరు అని. అందరి లోపల నిఖిల్ వస్తే నిఖిల్ బ్రో కమ్ హియర్ అని అంటే తనుజ ఎందుకు వద్దు నేను మాట్లాడనని చెప్పి లేచి వెళ్ళిపోద్ది. తనుజకి తెలుసు అక్కడ బయట పెడితే నిఖిల్ ఆల్రెడీ తనుజకి డాగర్ దింపడం ఏంది, పాయింట్లు చెప్పడం, నిఖిల్ ఎప్పటికప్పుడు వీకెండ్స్ నామినేషన్స్ వస్తే తనుజకి టార్గెట్ చేస్తున్నారు. సో నిఖిల్ రాగా నేను ఇంకా మాట్లాడను, మనం మాట్లాడుకోవాలి కదా, నువ్వు ఎందుకు బయట వేరే టీం మెంబర్స్ని ఎందుకు పిలుస్తున్నావు అన్నట్టు ఆవిడ మాట్లాడుతుంది. ఇక్కడండి రాము గారు, మీలో మీరు ఏమైనా కొట్టుకోండి, నన్నైతే ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అన్న రేంజ్లో కూర్చుంటారు. ఆయన కోసం ఆయన స్టాండ్ తీసుకోడు, నాకొద్దు మీరు మాట్లాడుకోండి అంటాడు. ఆయన అసలు పట్టించుకోడు అనమాట. తనుజ ఇలా ఒక లుక్ ఇచ్చి ఎందుకు అలా వదులుతున్నా, నువ్వు కూడా మాట్లాడచ్చు కదంటే ఎందుకు మీలో మీరు మాట్లాడుకోండి అని చెప్పి వదిలేస్తాడు అనమాట. ఆయన ఎంత హోమ్ సిక్ అయితే మాత్రం ఆయన అలా వదలకుండా ఉండాల్సింది. రాము గారికి కూడా అది యాడ్ ఆన్ అయ్యేది. ఆయన పాయింట్స్ ఆయన పెట్టుంటే బాగుండేది. ఖచ్చితంగా వీకెండ్ నాగార్జున గారి పాయింట్ తీస్తాడు. ఎందుకు నువ్వు ఆట మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదన్న పాయింట్స్ తీయాల్సిందే. ఒకవేళ వీకెండ్ ఓటింగ్స్ కానీ పొరపాటున శ్రీనివాస్ గారికి సాయి శ్రీనివాస్ గారికి తక్కువ వస్తే మాత్రం ఆయన వెళ్ళడం అయితే అన్ఫేర్. అట్లీస్ట్ ఆయన కోసం ఆయన స్టాండ్ తీసుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు, గేమ్ ఆలోచిస్తున్నాడు. రాము అయితే కంప్లీట్ గివ్అప్ చేస్తున్నారు, కనీసం ఎక్కడ స్టాండ్ తీసుకోరనమాట. అదైతే అంటే ఇంక వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయారు అని తెలుస్తుంది. ఎంత హోమ్ సిక్ అయ్యో మరి ఏమో తెలీదు, ఆయన చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఉత్తప్పుడు ఎంత బాగా కనిపిస్తున్నా టాస్క్ విషయానికి వచ్చేసరికి వెనక్కి వెళ్ళిపోతున్నారు అతను. అదైతే కరెక్ట్ కాదు అని అనిపించింది అనమాట. సో మొత్తానికి గౌరవ్ గారిని ఎంత కన్విన్స్ చేద్దామని వీళ్ళు కన్నింగ్గా వచ్చినప్పటికీ గౌరవ్ నా బలంతో నేను ఆడతా, నా స్ట్రాటజీతో నేను ఆడతా, నాకు ఏది అవసరం లేదు అన్నట్టు ఆయన పెట్టిన పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి. సో మొత్తానికి గౌరవ్కి గ్రీన్ బ్యాడ్జ్ వస్తుంది. అయితే ఈ లోపల హౌస్లో అనౌన్స్మెంట్ కూడా చేస్తారు. కొత్త రెబల్ వచ్చారు. ఇప్పటివరకు రెబల్స్ పాత రెబల్స్ టాస్క్ ముగిసింది, సుమన్ అండ్ దివ్య అని చెప్పి అనౌన్స్మెంట్ జరుగుద్ది. అప్పుడు నిఖిల్ అంటారు, అదేంటి మేము చెప్పాం కదా, కానీ అదేంటది బిగ్ బాస్ మేము అనౌన్స్ చేసాం కదా, మేము గెస్ట్ చేసాం కదా అన్నట్లు అంటే దానికైతే ఏం రెస్పాన్స్ రాదు. సో ఫైనల్గా అయితే ఆరెంజ్ టీంలో ఒక్క పర్సన్ కూడా బయటకు వెళ్ళరు అనమాట. అందరూ ఎలా ఫిక్స్ అయిపోతారంటే ఖచ్చితంగా ఆరెంజ్ టీంలోనే ఉన్నారు. అందరూ రాము గారి మీద డౌట్ పడతారనమాట. అండ్ ఈ లోపల సంజన గారి సుమన్ గారి డిస్కషన్ అవుతుంటే ఇప్పుడు కొత్త రెబల్ అనౌన్స్ చేయగానే అందరూ వెళ్ళి సంజన మీరా అని అడుగుతారనమాట. భరణి అయితే వచ్చి దివ్యతోని సుమన్తోని మీరా మీ ఇద్దరా అని చెప్పి సుమన్ శెట్టిని చూసి ఒక్కసారి ఆయన నవ్వు ఆగదనమాట. సో అదొక ఫన్ కింద ఒక స్మాల్ క్లిప్పింగ్ ఉంటుంది. దట్ ఈజ్ ఆల్సో నైస్. ఇప్పుడు రెబల్ ఎవరో గెస్ట్ చేయాలి, కొత్త రెబల్. ఈ ప్రాసెస్లో వీళ్ళందరూ గౌరవ్ అంటారు, అందరూ గౌరవ్, కానీ ఒకే ఒక్కరు రీతు అంటారు. నిఖిల్ మాత్రమే రీతు అంటారు. ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్, నిఖిల్ ఎంత బాగా గెస్ట్ చేస్తున్నాడో అని అనిపించింది. అసలు ఆయన సూపర్ అండి. అబ్జర్వ్ చేసే విధానం ఏదైతే ఉందో, ఇచ్చిన రీజన్ ఉందో, నిన్న ఇంత కొంచెం హడావిడిగా ఉన్నారు, ఈ రోజైతే కూల్గా ఉన్నారు అని చెప్పి పాయింట్ పెట్టి మరి నిఖిల్ ఇట్లా చెప్తారు. సూపర్. అట్లా చెప్పినందుకైనా నిఖిల్కి యాడ్ ఆన్ కింద కంటెండర్ కింద పెట్టుండాల్సింది, అది కూడా చేయలేదు. అన్ఫేర్ అండి, టోటల్ అన్ఫేర్. అతను బాగా గెస్ట్ చేస్తున్నాడు. అసలు ఆయన కనిపించట్లేదు అంటున్నారు, కానీ వీళ్ళే ఆయన కనిపించే చోట్ల చూపించట్లేదని నేను అంటాను అనమాట. నిఖిల్ చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా బాగా క్యాలిక్యులేట్ చేశారు, చాలా బాగా పాయింట్స్ పెట్టారు. ఆయన ఎవరు ఏంటి ఎందుకు అనేది రాత్రి అయితే దివ్య పడుకోలేదు, సుమన్ అయితే ఇట్లా అని ప్రతిదీ క్లియర్ కట్గా ఆయన చెప్పిన విధానం వెళ్తుందే సూపర్. అసలు ఈవెన్ కళ్యాణ్ చెప్పిన పాయింట్ కూడా ఈ వారంలో ఇవన్నీ అయితే పెట్టుండాల్సిందే అని అనిపించింది. సో తర్వాత ఇట్లా గౌరవ్ని తీసేస్తారనమాట. సో గౌరవ్ ఇంకా ఏం చేసేది లేక ఊరుకుంటాడు. అది అయిపోయాక రీతు గారికి ఇంకో టాస్క్ ఇవ్వడం జరుగుద్ది, ఇమాన్యువల్ ఫ్యామిలీ ఫోటో తీసుకొచ్చి దాచేయమని. కానీ ఎందుకో అది విఫలం అయ్యారని చెప్పి అంటారు. నాకు ఆ బిట్స్ అయితే క్లారిటీగా అనిపించలేదు. ఆవిడ ఎక్కడో దాచింది కానీ చేసినట్టే, కానీ అయినప్పటికీ కూడా ఆవిడని కెప్టెన్సీ కంటెండర్స్ కింద అనౌన్స్ చేయడం జరుగుద్ది అనమాట. సో ఓవరాల్గా చెప్పాలి అని అంటే ఆ టాస్క్ అంతా అయిపోయాక ఇంకా కెప్టెన్సీ కంటెండర్స్ కింద అనౌన్స్ చేశాక రీతు వెళ్ళి సాయి శ్రీనివాస్తో అంటారు, నేనే రెబల్ని, నేనే నిన్ను తీశాను, నువ్వు అండర్స్టాండ్ చేసుకుంటావని, నాకు ఇది క్యాలిక్యులేషన్ ఉందని చెప్తారు. కానీ ఆవిడ చేసిన మిస్టేక్ అది ఆవిడకే మైనస్ పడింది. రేపటి ఎపిసోడ్ అంటే ఈరోజు 62nd ఎపిసోడ్లో క్లియర్గా ఆయన కంటెండర్ టాస్క్ నుంచి ఎవరు తీయాలంటే రీతు అని చెప్పి సెలెక్ట్ చేస్తారు. అసలు ఇవి చెప్పకుండా ఉండాల్సింది, కానీ అనవసరంగా చెప్పారు అని అనిపించింది అనమాట. అది ఎందుకు చేశారు అనేది ఆవిడకే తెలియాలి. అండ్ ఓవరాల్ ఎపిసోడ్ పరంగా మాట్లాడుకోవాలి అని అంటే ఈ బ్యాడ్జ్ టాస్క్ అవనియండి, తర్వాత వేరే టాస్క్ అవనియండి, రాము వచ్చి మీలో మీరు చూసుకోండి అని చెప్పి ప్రతి దానికి సైడ్ అయిపోతారనమాట. వీళ్ళందరూ ఆరెంజ్ టీమ్ అంతా సెలెక్ట్ అయ్యింది. ఇక్కడ భరణి గారు ఉన్నారు, కంటెండర్ కింద గౌరవ్ ఉన్నారు,
రీతు ఉన్నారు, సుమన్ శెట్టి గారు ఉన్నారు. వీళ్ళందరూ డిస్కస్ చేసుకొని ఒకరిని ఆ లిస్ట్ నుంచి బయటికి పంపించాలి. అయితే అందరూ వచ్చి వాళ్ళ పాయింట్స్ పెడితే రాము మీలో మీరు పెట్టుకొని నేను వెళ్ళిపోతా బయటికి అంటారు. తనుజ అంటారు అట్లీస్ట్ నువ్వు మాట్లాడు రాము, నాకు అదైతే అస్సలు నచ్చట్లేదు, నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు, అట్లీస్ట్ నీ పాయింట్స్ పెట్టు అంటే, అమ్మ నువ్వు వెళ్ళిపోతావు వెనక నేను ఎందుకు వెళ్తాను, నువ్వు అదే అంటున్నా నేను వెళ్ళను, అయినప్పటికీ నేను పాయింట్స్ పెట్టాను, నువ్వు కూడా అట్లనే పెట్టాలి, అది ఏం పెట్టకుండా నువ్వు పక్కకి వెళ్ళిపోతావు కరెక్టే కాదు అని చెప్పేసి తనుజ అంటారు. ఏదైనప్పటికీ కూడా అలాంటప్పుడు ఆయన ఆరెంజ్ టీంలో ఉండి వేస్ట్ అనిపించిందండి. ఆయన వచ్చిన ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోలే, గేమ్ని సరిగ్గా ఆడలే. ఓకే ఆయన ఎక్కడెక్కడో వచ్చి ఇన్పుట్స్ అనలైజింగ్ చేసి అట్లా ఇట్లా అని చెప్పిన మాట నిజమే, కానీ వెళ్ళిపోదాం డిసైడ్ అయిపోయారు. అస్సలు ఇలాంటప్పుడు ఎవరో పాపం ఆ గేమ్ ఆడదామని హౌస్లో ఉండే వాళ్ళకంట ఇంకా నాకు వద్దు నేను వెళ్ళిపోతాను గివప్ చేసిన వాళ్ళనే పంపించడం రైట్. నా దృష్టిలో అయితే ఈ వారం ఎలిమినేట్ అవ్వాలి ఒక పర్సన్ అంటే అర్హత ఉన్నది అది రాము గారే అని అంటా అనమాట. ఆయన ఎక్కడ ఇంట్రెస్ట్ చూపారు, ఏమి పాయింట్స్ పెట్టరు, ఆయన కోసం ఆయన స్టాండే తీసుకోరు. సో అట్లాంటప్పుడు ఆయన ఆడి వేస్ట్ కదా అని అనిపించింది. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ కంటెండర్స్ లిస్ట్ ఫైనల్గా అనౌన్స్ చేయడం జరుగుద్ది. ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్ కింద ఉన్నవాళ్ళు భరణి, దివ్య, సుమన్, ఇమాన్యువల్, తనూజ, రీతు వీళ్ళందరూ ఉన్నారనమాట. సో మిగిలిన వాళ్ళందరూ అవుట్ ఫ్రమ్ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్. ఇప్పుడు టాస్క్ ట్రైన్ భోగి టాస్క్ జరగడం జరిగింది, తనుజ గారు కెప్టెన్ అవ్వడం జరిగింది. ఆ ఎపిసోడ్ మనకి ఈరోజు టెలికాస్ట్ చేస్తారు, నాకు అప్డేట్ తెలిసింది ఇదనమాట. అండ్ ఓటింగ్ పరంగా చూస్తే రాము గారికి శ్రీనివాస్ సాయి గారికి ఓట్స్ రావట్లేదు. శ్రీనివాస్ సాయి గారు లాస్ట్లో ఉన్నారు, బోటమ్ 2లో రాము అండ్ శ్రీనివాస్ సాయి గారు ఉన్నారు. ఖచ్చితంగా అయితే శ్రీనివాస్ సాయి గారు ఎలిమినేట్ అయితే అన్ఫేర్ అండి, ఎందుకంటే రాము గారికి వెళ్ళిపోదాం అని యాటిట్యూడ్ ఉన్నప్పుడు ఆయనకి ఓట్లు వేసినా వేస్ట్. నా దృష్టిలో అయితే ఇది నా ఏమంటారు వర్డిక్ట్ అంటారా, ఇన్లైన్లో డిసైడ్ చేయడం అంటారు, నా ఒపీనియన్ అనమాట. సో ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. తనూజ కెప్టెన్సీ మీద మీరేమనుకుంటున్నారు, ఎలా వెళ్తుంది హౌస్ అనుకుంటున్నారో కూడా మీ ఒపీనియన్ కామెంట్ డౌన్ చేయండి. థ్యాంక్ యూ.